5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము నుండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన చదవండి. వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. సంకెళ్లతో నైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడనూ వాణ్ణి సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకైనా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి నేను ఆ దేశంలో నుండి తోలు వేయబెట్టని ఆయన మిగుల బతిమాలు కొనెను. మనం వాక్యం వినేటప్పుడు మన హృదయాలు సిద్ధపరచబడి ఉండాలి. సిద్ధపరచబడని హృదయంలో వాక్యం పని చేయదు. మనకు తెలుసు, యేసు ప్రభు వారే చెప్పిన ఉపమానం ఏంటి? విత్తువాడు విత్తుతూ వెళ్ళాడు. కొన్ని ఎక్కడ పడినాయి విత్తనాలు? త్రోవ ప్రక్కన పడినాయి. ఇంకొన్ని రాతి నేలను పడినాయి. ఇంకొన్ని ముళ్ళ తుప్పల్లో పడినాయి. ఇంకా మంచి నేలను పడినాయి. ఎవరు విత్తుతా ఉంది? విత్తనాలు విత్తే వ్యక్తిని ఏమంటారు? రైతు అని అంటారు కదా. ఏ రైతైనా, ఎంత తెలివి తక్కువ రైతైనా విత్తనాలు త్రోవ ప్రక్కన విత్తుతాడా? విత్తడు. ఏ రైతైనా రాతి నేలలో విత్తనాలు విత్తుతాడా? విత్తడు. ఏ రైతైనా ముండ్ల పొదలలో విత్తనాలు విత్తుతాడా? విత్తడు. కానీ యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఎందుకు చెప్పాడు ప్రభు ఆ రీతిగా? విత్తనం అంటే ఏంటి మనకందరికి తెలుసు. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయమే ఈ 4 రకాలుగా ఆయా సమయాల్లో ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం వింటున్నప్పుడు మనం ఎట్లా ఉంటున్నామంటే త్రోవ ప్రక్కన ఉన్నట్లు. ఏం వాక్యం అంటే లెక్క లేదు, వాక్యం అంటే భయం లేదు, వాక్యం అంటే అలవాటైపోయింది, రోజు వినేదే, ఎప్పుడు వినేదే, తెలిసిందే అని వాక్యం అంటే లెక్క లేనట్టు బ్రతుకుతున్నాం. ఇది త్రోవ ప్రక్కన విత్తబడే వాక్యం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది ఈ గుంపుకు చెందిన వారు వాక్యం అలవాటైపోయింది, వాక్యం ఎక్కువైపోయింది, వాక్యం అజీర్ణమైపోయింది. మాకు తెలియని వాక్యమా, ఏమోలే అని వాక్యం అంటే భయం లేదు. దేవుడు ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు, ఎవడు నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. దేవుని మాట విని నువ్వు వణికి ఎంతకాలమైంది? దేవుడి వాక్యం అంటే భయం లేదు, నీకు అలవాటైపోయింది. ఇది మొట్టమొదటి గుంపు. వాక్యం విన్నప్పుడు ఇది త్రోవ ప్రక్కనట్లు ఉన్నట్టు ఉంటా ఉంది. మనలో చాలా మంది ఇలాగ అయిపోయినాం. ఇక రెండవ గుంపు ఎవరు? వాక్యం విత్తబడినప్పుడు రాతి నేల. వాక్యం విని విని ఇప్పుడు కఠినాత్మలం అయిపోయినాం, మొండికి తిరిగాం. వాక్యం పని చేయట్లా, వాతవేయబడిపోయింది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు లోబడలేదు, విధేయత చూపించలేదు.
ఈరోజు వాక్యం నీలో పని చేయట్లేదు, రాతి గుండె అయిపోయింది. మూడవ గుంపు ఎవరు? ముండ్ల పొదలు. వాక్యం విన్నప్పుడు అబ్బా భలే వాక్యం, ఈరోజు చాలా బాగా చెప్పారని ఎంతో ఉత్సాహంగా వింటున్నాము, కానీ మరుసటి రోజుకి అది ఏది నిలిచి ఉండట్లేదు. ఎందుకు? ఇక్కడ ఉన్నప్పుడేమో ఎంతో ఉత్సాహం, బయటకు వెళ్ళిన తర్వాత మన కార్యకలాపాల్లో దేవుని గురించిన స్పర్శే లేకుండా పోయింది. అయితే 4వ రకమైన పొలము ఏదది? మంచి నేల. మంచి నేల ఎక్కడైనా ఉంటుందండి? నేలను మంచిగా చేయాలి. రైతు విత్తనం వేయకముందు ఏం చేస్తాడు? దున్నుతాడు, కలుపు తీసేస్తాడు, రాళ్ళు తీస్తాడు. అది సిద్ధపరచబడిన నేల, అది మంచి నేల. ఈ రాత్రి నీ హృదయం కూడా సిద్ధపరచబడాలి. ఒకవేళ రాతి గుండెతో ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నావేమో, ప్రభుతో చెప్పు, అయ్యా నా హృదయం వాక్యానికి రాయిలాగైపోయింది, వాక్యం నాలో పని చేయట్లేదు ప్రభువా, వాక్యం అంటే భయము లేదు, అయ్యా నన్ను మార్చు అని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ త్రోవ ప్రక్కన ఉన్నట్లున్నావేమో, వాక్యం అంటే ఏమాత్రం లెక్కలేదు, ఒకవేళ వాక్యం అంటే ఆసక్తిగా ఉన్నట్టు తాత్కాలికంగా అనిపిస్తుంది, కానీ నిజంగా వాక్యానికి లోబడట్లేదు, విధేయత చూపించట్లేదు, ఆ ప్రకారం జీవించట్లేదు, అందుకే వాక్యం నిలిచి ఉండట్లేదు. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం వినక ముందు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నాలో ఉన్న కఠినత్వం తీసివేయి, త్రోవ ప్రక్కన ఉన్నట్లున్నాను, నన్ను క్షమించు అయ్యా. వాక్యం విన్నప్పుడు అత్యాసక్తి ఉంది, ఆ తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉంది. ప్రభువా ఈ రాత్రి నీ వాక్యం వినడానికి నా హృదయం సిద్ధపరచుకుంటున్నాను. నీ మాట నాకు కావాలి ప్రభువా, ఒక్క మాట చాలు నాయనా, నీ మాట నా జీవితాన్ని మారుస్తుంది, నన్ను బ్రతికిస్తుంది, నేను తెప్పరిల్లుతాను. ప్రభువా నీ మాట ఈ రాత్రి నాకు కావాలి. దేవుడి స్వరం వినాలనే కోరిక నీకు ఈ రాత్రి ఉంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. నీ హృదయం సిద్ధపరచుకుని దేవుని వాక్యం వింటే ఆ దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే సంవత్సరాల తరబడి వస్తూ వింటూ ఉండొచ్చు, ఎవరివైనా నీ హృదయం సిద్ధపరచబడాలి, లేకపోతే దేవుని వాక్యం నీలో ఫలించదు, పని చేయదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. నేను ప్రార్థన చేస్తుండగా అందరూ హృదయంలో ప్రార్థన చేసుకోండి. మన హృదయాలు సిద్ధపరచుకుందాం. సిద్ధపరచబడిన హృదయంలోనే వాక్యం ఫలిస్తుంది, నిలిచి ఉంటుంది. 30 అంతలు 60 అంతలు 100 అంతల ఫలం ఆ మంచి నేలలోనే వస్తుంది. రాత్రి నీ హృదయం మంచి నేలగా మారాలి. అందరూ ఎవరు అటు ఇటు చూడొద్దు, మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని మాట మనల్ని బ్రతికించేది. ఆ మాట ఆచారం అయిపోకూడదు, అలవాటు అయిపోకూడదు, ఆ మాట లెక్కలేనట్లు ఉండకూడదు, ఆ మాట ఏదో తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉండకూడదు. ప్రభువా నీ మాటకు నేను లోబడతాను అయ్యా, అది కష్టమైనా నష్టమైనా నొప్పైనా బాధ అయినా నీ మాటకు నేను లోబడతాను. నాతో మాట్లాడు ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేను ఈ స్థలం నుండి వెళ్ళను. ఇలాంటి కోరికతో నువ్వు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అర్థం చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన ప్రభువా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి రాత్రి వేళలో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, మీ స్వంత కుమారుడిని మా కొరకు ఇచ్చుటకు వెనుదీయని దేవుడు అయ్యా, ఆయనతో పాటు సమస్తం మాకు అనుగ్రహించారు. ఈ లోకంలో మా జీవనానికి భక్తికి అవసరమైన సమస్తము మీరు సిద్ధపరిచారు ప్రభువా. అందుకొరకై మీకు స్తోత్రాలు నాయనా. దానిలో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాల కూడికలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. బెరాక సంఘాన్ని బట్టి మీరు ఏర్పరచుకున్న మీ దాసులు ఆయన బాధ్యులైన వారు ఆయన చేయబడుతున్న సేవ పరిచయం అంతటిని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మీ సన్నిధికి మీరు తీసుకుని వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ మీ దృష్టిలో ఎంతో విలువైన వారు, మీ స్వరూపంలో మీ పోలికలో చేయబడిన మీ ప్రజలు నాయన. ఓ ప్రభువా, వారు వెళ్తున్న మార్గాలు, వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి ఇబ్బంది, వారి వేదన, వారి కన్నీరు, వారి భయము, దిగులు మీకు తెలుసు ప్రభువా. ఈ రాత్రి మీ బిడ్డల అవసరత కొలది వారి హృదయాలతో మీరే మాట్లాడండి తండ్రి. దేవా, ఈ రాత్రి మానవ స్వరం మాకొద్దు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాకు పరిచర్య చేయండి. ఓ దేవా, నేను అయోగ్యుడను, అపాత్రుడను,
తండ్రి, మీ పరిశుద్ధ రక్తంతో మరొకసారి నన్ను కడిగి పవిత్రపరిచి మీ ఆత్మాభిషేకం నింపుదల దయచేయండి. దేవా, మీరే నాతో మాతో నేరుగా మాట్లాడండి ప్రభువా. శత్రువు కనిపించకుండా చేస్తున్న అంధకార క్రియలు పునరుద్ధానుడైన యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. మీ ఆత్మ సంచారం ఈ స్థలములో కోరుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీ ప్రజలను సంధించండి అయ్యా, మా మధ్యలోనికి దిగిరండి అయ్యా. తండ్రి, మీరే మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలు మార్చండి అయ్యా. తండ్రి, మేము మా మిగిలిన జీవితంలో ఎలా బ్రతకాలో, ఏం చేయాలో ప్రభువా మీరే మాకు బయలుపరిచి మీరే మమ్మల్ని నడిపించమని, ఒక్కొక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ గణనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ అంతా పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడింది, ప్రతి మాట కూడా. కానీ బైబిల్ని అధ్యాయాలుగా చేసింది మనుషులు. బైబిల్ రాసింది దేవుడు, కానీ దాన్ని అధ్యాయాలుగా విభాగించింది మనుషులు. కాబట్టి మనం బైబిల్ చదువుకునేటప్పుడు కొన్ని వచనాలు ముందు, కొన్ని వచనాల తర్వాత అలాగ చదువుకున్నప్పుడే దాని వెనక బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకున్నాం. అయితే దానికి ముందు 4వ అధ్యాయము చివరి భాగాలు కూడా మనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చివరి వరకు మనం మార్చి చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు చదవండి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణిల మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయినం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో నిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు ప్రభువు సముద్రానికి ఆదరిన ఉన్నాడు. ఆదరిన ఉన్న ప్రభువు శిష్యులతో ఏమంటున్నాడు? అద్దరికి పోవుదము. అంటే ఈ దరిలో మనం ఉన్నాము, ఈ దరి నుండి ఆ దరికి వెళ్దాము అని యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు ప్రభు? అద్దరికి వెళ్దాం. ఈ మాట గుర్తుంచుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగుతాను నేను. ఓకే, ఏమని చెప్పాడు యేసయ్య? అద్దరికి వెళ్దాము అని శిష్యులకు చెప్పాడు. యేసు ప్రభు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళడానికి ఆయన ఏమి ఉపయోగించుకున్నాడు మనం చూస్తే 36వ వచనంలో, జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. యేసు ప్రభు ఈ దరి నుండి ఆ దరికి ప్రయాణం చేయడానికి ఆయన ఏం ఉపయోగించుకున్నాడు? చిన్న దోణి. అక్కడ చాలా దోణిలు ఉన్నాయి, అక్కడ మాట కూడా రాయబడి ఉంది, మరికొన్ని దోణిలు ఉన్నాయని. చాలా దోణిలు ఉన్నాయి, కానీ ప్రభు వాడుకుంది చిన్న దోణి. పెద్ద దోణులను ఆయన వాడుకోలేదు. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని చేతిలో నువ్వు వాడబడాలని ఇష్టపడుతూ ఉంటే నీ దృష్టిలో నువ్వు చిన్నవాడివిగా ఉండాలి. నీ దృష్టిలో నువ్వు వట్టివాడివిగా ఉండాలి. నీ దృష్టిలో నువ్వు ఖాళీవాడిగా ఉండాలి. అప్పుడే ప్రభు నిన్ను వాడుకోగలడు. నేను ఫలానా, నాకు టాలెంట్ ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, నాకు మంది బలం ఉంది, నేనేమైనా చేస్తాను, నేను దేవునికి చేత వాడబడాలి అనుకుంటే అలాంటి వారు దేవునికి అవసరం లేదు. మనం బైబిల్లో చూస్తే దేవుడు ఎవరిని వాడుకున్నారంటే, ఎవరు తమ దృష్టిలో తాము చిన్నవారుగా ఉన్నారో అలాంటి వారిని దేవుడు వాడుకున్నాడు. మోషేను దేవుడు సేవకు పిలిచినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతూ ఉన్నాడు దేవుని పర్వతమైన హోరేబు మీద. ఆ పరిస్థితిలో దేవుడు మోషేను పిలిచాడు. సౌలును రాజుగా చేయకముందు ఎలా ఉన్నాడు? గాడిదలు కాస్తూ ఉన్నాడు. అంతేకాదు, రాజుగా పట్టాభిషేకం చేయడానికి వచ్చినప్పుడు సామాన్లో దాక్కున్నాడు. ఎందుకు? నేను యోగ్యుడని కాదు, నేను పనికిరాను,
అలాగ తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చించాడు. అంతేకాదు దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు గొర్రెలు మేపుతున్న వాడిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. ఇలా మనం చూస్తే పాత నిబంధన క్రొత్త నిబంధనలో దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే, ఎవరు తమ దృష్టిలో తాము చిన్నవారిగా ఉన్నారో అలాంటి వారిని దేవుడు వాడుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకు టాలెంట్ లేదు, నాకు చదువు లేదు, నాకు అంతస్తు లేదు, నేనేం చేస్తాను? అలాంటి నువ్వే ప్రభువుకి కావాలి. నిన్నే దేవుడు బలపరచి నిన్ను తన ఆత్మతో నింపి దేవుడు వాడుకుంటాడు. చేతగాకుంటున్నావా? ప్రభు దగ్గరికి అయ్యా, చేతగాని వాడిని, శక్తి లేని వాడిని, బలము లేని వాడను, జ్ఞానము లేని వాడను, ప్రభువా నీ చేతిలో నన్ను వాడుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు చేతిలో నిన్ను నువ్వు పెట్టుకుంటే ప్రభు నిన్ను వాడుకోగలడు. అలా కాకుండా నేను చేయగలను అనుకుంటే అలాంటి వారు దేవునికి పనికిరారు. దేవుడు అలాంటి వారిని వాడుకోలేడు. అందుకే మనకు తెలుసు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదురిస్తూనే ఉంటాడు. నిజమే కదా? ఈరోజు నువ్వు చేస్తున్న ఏ పనిలో నువ్వు ముందుకు పోలేకపోతున్నావు. ఏ పని పట్టుకున్నా ఆగిపోతా ఉంది. ఏ పని పట్టుకున్నా నష్టమే. ఏ పని పట్టుకున్నా సక్సెస్ అవ్వట్లేదు. ప్రతి చోట ఫెయిల్యూరే నీ జీవితంలో. ఏం కారణం? నీ అహంకారం, నీ గర్వం. నీ స్వంత శక్తి పైన ఆధారపడుతున్నావు, నీ టాలెంట్ పైన ఆధారపడుతున్నావు, డబ్బు పైన ఆధారపడుతున్నావు, రికమెండేషన్ పైన ఆధారపడుతున్నావు, మంది బలం పైన ఆధారపడుతున్నావు. అందుకే ఫెయిల్ అయిపోతున్నావు ప్రతి పరిస్థితిలో. అయితే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, ఓ ప్రభువా, చేతగాని వాడను, బలహీనుడను, జ్ఞానము లేని వాడనయ్యా, వట్టి వాడనని నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు వాడబడే పాత్రగా ఉంటావు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. కాబట్టి ఈ రాత్రి చిన్న దోణిగా మనం ఉండడానికి ఇష్టపడితే ప్రభు మనం వాడుకునే సాధనంగా ఆయన చేతిలో మనం ఉండగలుగుతాం. సరే, ముందుకు వెళ్దాం రండి. చిన్న దోణిలో వెళ్తూ ఉంటే ఏం జరిగింది? 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద, చిన్న దోణి, పెద్ద తుఫాను. ఈ తుఫాను వచ్చి ఎక్కడ కొట్టింది? ఆయన ఉన్న దోణి మీద కొట్టిందని ఉంది కదా. చాలాసార్లు మన జీవితంలో కూడా మనకి ఇలా అనిపిస్తూ ఉండవచ్చు, నేను ఇంత చిన్నవాడను, ఇలా చిన్న జీవితంలో ఇంత పెద్ద సమస్యలా, యేసుప్రభుని నమ్ముకున్నాను, నమ్ముకున్న తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువైనాయి. ఈ మధ్యలో ఒక బ్రదర్ అన్నాడు, దేవుణ్ణి నమ్ముకోకముందే బాగున్నాను, ఏం కష్టాలు శ్రమలు వచ్చినా లోకంలో పోయి ఎట్టొకట్లో ఉండేవాడిని, ఇప్పుడు నమ్ముకున్నాక అటు లేదు ఇటు లేదు. చాలాసార్లు ఇలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమని? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు వచ్చినాయి, ఎక్కువైనాయి అని. యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన నమ్ముకుంటే కష్టాలు ఉండవు అని చెప్పలేదు. అయితే ఇప్పుడు క్రొత్త బోధ ప్రారంభమైంది ప్రపంచంలో. యేసు ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు ఉండవని, అంతా సుఖంగా జరుగుతుందని. ఇది తప్పుడు బోధ. యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు కలగలేదు. ఈ లోకంలో ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. దేవుణ్ణి ఎరిగిన వారికైనా ఎరగని వారికైనా అందరికి వచ్చే కష్టాలే దేవుని బిడ్డలకు కూడా వస్తాయి. అయితే ఈ రాత్రి దేవుని బిడ్డలుగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నీకొస్తున్న ప్రతి కష్టం, ప్రతి సమస్య దేవుని అనుమతి లేకుండా రాలేదు. అది ఒక ఉద్దేశంతోనే దేవుడు నీ జీవితంలో అది అనుమతించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు కష్టాల ద్వారా, శ్రమల ద్వారా వెళ్తున్నావా? ప్రభు అనుమతితోనే, ఒక ఉద్దేశంతో దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు కదా. మనం రోమా 8:28 ఏమనుంది? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. లోకం కూడా అదే చెప్తుంది. ఏమని? అంతా ఒక మేలుకే, ఏది జరిగినా ఒక మేలుకే. బైబిల్ కూడా అదే చెప్తుంది.
అంతా ఒక మేలుకి. ఈరోజు నీ శ్రమ, నీ కష్టం, నీ ఇబ్బంది, నీ ఇరుకు ఒక మేలుకి. ఏంటి ఆ మేలు అంటే 29వ వచనంలో ఉంటుంది. రోమా 8:29 చదవండి ఎవరైనా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారులతో సారూప్యము గలవారగినట్లు వారిని ముందుగా నిర్ణయించెను. ఏంటి మేలు? నీకు కష్టం, శ్రమ, ఇబ్బంది, ఇరుకు దేవుని బిడ్డగా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నువ్వు ఆయన కుమారుని స్వరూప్యంలోనికి రావాలి. ఇంకా రాలేదు, రావాలని దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. అందుకే కష్టాలు, అందుకే శ్రమలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శ్రమల ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఈ శ్రమల ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. ఈ శ్రమల ద్వారా ఆయన కుమారుని స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. అదే మేలు. అందుకనే దేవుడు ఈ శ్రమలు, ఈ కష్టాలు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. చిన్న దోణె పెద్ద తుఫాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు వస్తున్నాయి నాకు ఈ కష్టాలను అనుకుంటున్నావా? దేవుని అనుమతితోనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన సారూప్యంలోనికి నిన్ను నన్ను మార్చడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఇప్పుడు తుఫాను ఎక్కువైపోయింది, గాలి కొట్టింది, దోణి నిండిపోతూ ఉంటే శిష్యులు ఏమంటా ఉన్నారు చూడండి. 39వ వచనం, 38వ వచనం. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యేసయ్య నిద్రపోతా ఉన్నాడు. శిష్యులు అంటున్నారు, మేము నశించిపోతున్నాము, బోధకుడా నీకు చింత లేదా? ఈరోజు చాలా మంది ఇలానే అనుకుంటున్నారు. ఎక్కడున్నాడు దేవుడు? ఏమైపోయాడు? అసలు ఉన్నాడా దేవుడు? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శ్రమలు? ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, సేవకులు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, నా ప్రశ్నకు జవాబు రాలేదు, ఎక్కడున్నాడు దేవుడు? శిష్యులు కూడా ఇలానే అనుకుంటూ ఉన్నారు. ఏమని? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ప్రియమైన సోదరి సోదరుడా, ఇలాంటి ఆలోచనలతో, తలంపులతో ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నావా? దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఎందుకని నా ప్రార్థన వినట్లేదు? నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? ప్రియమైన సోదరి సహోదరుడా, దేవుడు ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నీతోనే ఉన్నాడు. అయితే నువ్వు ఆయన గుర్తుపట్టలేకపోతున్నావు. కొన్నిసార్లు జవాబు ఆలస్యం అవ్వచ్చు. అది కూడా దేవుడు ఉద్దేశంతోనే చేస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు? ఒక్కసారి చూసి ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన. ఈరోజు నీకు ఎందుకు ఇంకా జవాబు రాలేదంటే నీ ఎడల దయ చూపవలనని ఆయన ఆలస్యము చేస్తా ఉన్నాడు. నిన్ను కరుణించవలని ఆయన నిలబడి ఉన్నాడు, వేచి ఉన్నాడు. ఇంకా ఆయన జోక్యం కలుగజేసుకోలేదు. ఎందుకంటే నీ ఎడల కరుణ చూపాలని. అంతేగాని నీ విషయమై పట్టి పట్టనట్లు లేడు ఆయన. నీ విషయమై చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు. తగిన సమయంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, నిన్ను వదిలేశాడని కాదు, నిన్ను మర్చిపోయాడని కాదు. ప్రభు నిన్ను మర్చిపోలేదు. తన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు, నిన్ను మర్చిపోలేదు. శిష్యులు భయపడిపోయి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎందుకు ఇలా అంటున్నారు? ఎందుకు ఇలా అంటున్నారు? దోణిలో ఉన్నారు, దోణిలోకి నీళ్లు వచ్చేసాయి, ఇంకా మునిగిపోతున్నారు, అయిపోయింది, చచ్చిపోతున్నామని అనుకున్నారు. ఈ శిష్యులు వారికి ఉన్న సమస్యను చూస్తున్నారు. ఈ సమస్య పెద్దదిగా చూస్తున్నారు. అమ్మో నీళ్లు, అమ్మో తుఫాను, అమ్మో గాలి, అమ్మో ప్రాణం పోతుంది అని సమస్యను పెద్దదిగా చూస్తున్నారు. ప్రభువుని చిన్నవాడినిగా చేసేశారు. వారితో పాటు దోణిలో ఉన్న ప్రభు ఎవరు, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, వీరికి అర్థం కాలేదు. సమస్యను పెద్దదిగా చూస్తున్నారు, ప్రభువుని చిన్నవాడిగా చూస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు నీ సమస్య కూడా అదే. దేవుడెవరో నీకు అర్థం కాలే. నీలాంటి వాడు, నాలాంటి వాడు అనుకుంటున్నావా?
ప్రభు ఎవరో అర్థం కాలేదు. అందుకే సమస్య, అమ్మో అయిపోయింది నా పని, ఇంకింతే, నేను నశించిపోతున్నాను, నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతున్నాను, నా కుటుంబం పని అయిపోయింది. నీ సమస్యను పెద్దదిగా చూస్తున్నావా? నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదు. ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థం కాలే. ప్రియమైన సోదరి సహోదరుడు, అందుకే శిష్యులు కేకలు వేసినట్లు నువ్వు కూడా ఈరోజు కేకలు వేస్తా ఉన్నావు. అయితే ఏం జరిగింది? 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైన. ప్రభువు లేచాడు, ఒక్క మాట, నిశ్శబ్దమై ఊరుకో, అంతే, అంతా అణిగిపోయి నిమ్మళమైపోయింది. ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర నుండి ఒక్క మాట చాలు. ఒక్క మాట. అది ఎంత పెద్ద సమస్యగా నీకు కనబడుతున్నా ఒక్క మాటతో ప్రభు సమస్తము నిమ్మళము చేయ శక్తి గల దేవుడు. ఆ ప్రభు దగ్గర నుండి ఒక్క వాగ్దానం పొందుకో. ప్రభు నీకు ఇప్పటికే వాగ్దానం ఇచ్చుంటే ఆ వాగ్దానాన్ని పట్టుకో, గట్టిగా ప్రార్థన చేయి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. నీ సమస్యలు నిన్ను చంపడానికి కాదు, నీ సమస్యలు నిన్ను నాశనం చేయడానికి కాదు, అవి నిన్ను ఏమీ చేయలేవు. నీతో ఉన్నవాడు ఎవరో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన శక్తి ఏంటి మనకు అర్థం అవ్వాలి. నిశ్శబ్దమై ఊరుకోమంటే అంత నిమ్మళమైపోయింది. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఏమని? 40వ వచనంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? ప్రభు శిష్యులను గద్దిస్తున్నాడు. మీరెందుకు భయపడుచున్నారు? ఏంటి, దోణిలోకి నీళ్లు వస్తే భయం రాదా? మునిగిపోతూ ఉంటే భయం రాదా? ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు ప్రభు. ఏంది ఇది? ఎందుకన్నాడు ప్రభు? ఎందుకన్నాడు? నేను ఇందాక మీకు మొదట్లో ఒక మాట గుర్తుంచుకోండి అని చెప్పాను. ఏంటది? అద్దరికి వెళ్దాము. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. అద్దరికి, ఈ దరి నుండి మా దరికి వెళ్దామంటే వెళ్ళి తీరవలసిందే. తుఫాను రాగాక, గాలి రాగాక, నీళ్లు రాగాక, మునుగున ఏమైనా సరే ఆ దరి చేరవలసిందే. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? నీకు మాట ఇచ్చాడా? ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, భూకంపం వచ్చినా, ప్రపంచం తలకిందులైనా ఆ మాట నెరవేరి తీరుతుంది. ఆ మాటను నమ్ము. దేవుని వాగ్దానం పట్టుకో, గట్టిగా పట్టుకో. అద్దరికి పోదామంటే పోయి తీరవలసింది. గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా విశ్వాసం కోల్పోవద్దు. ప్రభు చేత కనవాడని అనుకోవద్దు, ప్రభు దూరంగా ఉన్నాడని అనుకోవద్దు. ఆయన శక్తి అంటూ నీకు సమస్య వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు శిష్యులు అంటా ఉన్నారు ఏమని? 41, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు. ఇదేంటి? శిష్యులకు గాలి సముద్రం వెనుక లోబడుతుంది, ఈయన ఎవరో? ప్రభువుని గూర్చిన కొంచెం అవగాహన ఈ సమస్య ద్వారా వారికి వచ్చింది. ప్రియమైన సోదరి సోదరుడా, సమస్య ఎంత పెద్దదైతే దేవుని గురించిన అవగాహన అంత మనకు వస్తుంది. ఈరోజు పెద్ద సమస్య ద్వారా వెళ్తున్నావా? నిలబడు, గట్టిగా ప్రభు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకో, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ఆ ప్రభు ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎవరో నీకు దాంట్లో నుండి అర్థమవుతుంది. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమీ అర్థం కాదు. దేవుని శక్తి అర్థమైంది అయ్యేది ఎక్కడ? సముద్రంలోనే. దేవుని శక్తి ఎక్కడ అర్థమవుద్ది? నీళ్లలోనే. దేవుని శక్తి ఎక్కడ అర్థమవుద్ది? గాలిలోనే. అందుకే ఆయన మార్గము సముద్రములో ఉన్నది. కీర్తనలో మనం చదువుతాం. దేవుని మార్గాలు నీకు తెలియాలంటే భూమి మీద ప్రశాంతంగా ఇలా కూర్చొని ప్రశాంతంగా మీటింగ్ వింటున్నప్పుడు అర్థం కాదు. సముద్రంలోనికి వెళ్ళినప్పుడే ఆయన మార్గాలు, ఆయన త్రోవులు, ఆయన శక్తి మనకు అర్థమవుతుంది. సరే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు యేసయ్య ఈ దరి నుండి ఆ దరికి వచ్చేసాడు. ఆ దరికి వచ్చి ఏం చేశాడు చూడండి. 5వ వచనం, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఆయన దోణి దిగిన వెంటనే ఒక వ్యక్తి, ఎవరి వ్యక్తి? దయ్యములు పట్టినవాడు. ఈ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు? సమాధుల్లో నివసిస్తున్నాడు. ఈ ఒక్క వ్యక్తి కోసం
యేసు ప్రభు ప్రయాణం చేసి వచ్చాడు. ఎవరి వ్యక్తి? దయ్యాలు పట్టున్నాయి, సమాధుల్లో నివసిస్తున్నాడు. ఇతనికి బట్టలు లేవు, కుటుంబం వదిలేసింది, అమ్మా నాన్న వదిలేశారు, భార్య పిల్లలు వదిలేశారు. తిన్నావా అని అడిగే నాదుడు లేడు, ఎక్కడ ఉంటున్నావు, ఎలా ఉన్నావు అని పలకరించే దిక్కు లేదు. అందరూ వదిలేశారు, గ్రామం వదిలేసింది, కుటుంబం వదిలేసింది. సమాధుల్లో నివసిస్తున్న ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు సముద్రాన్ని దాటుకొని, తుఫాన్ని అణుచుకొని, గాలిని గద్దించి ప్రయాణము చేసి ఒక్క వ్యక్తి కోసం ఆయన ప్రయాణం చేసి వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి ఇక్కడ కూర్చొని నువ్వు అనుకుంటుండొచ్చు, అయినా దేవుడికి నేనేమి లెక్కలే, దేవుడికి దృష్టిలో నేను అసలు ఉన్నానా, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడికి నేను గుర్తుంటానా, ఇంతమంది ప్రజల్లో నేనెక్కడా అని అనుకుంటున్నావా? ప్రియమైన సోదరి సోదరుడా, నేను ప్రకటిస్తున్న దేవుడు యేసు ప్రభు ఆయన గుంపుల దేవుడు కాదు, ఆయన క్రైస్తవుల దేవుడు కాదు, ఆయన వ్యక్తి కోసం. ఈ రాత్రి ఆ ఒక్క వ్యక్తి నువ్వేనేమో. నీ కోసమే వచ్చాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆయన గుంపుల దేవుడు కాదు, క్రైస్తవుల దేవుడు కాదు, వ్యక్తుల దేవుడు. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి నీ దేవుడు ఆయన, నీతో మాట్లాడాలని, నీతో ముచ్చటించాలని ఈ రాత్రి ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. ఈ వ్యక్తి ఎక్కడ నివసిస్తా ఉన్నాడు? 3వ వచనం చూస్తే చదవండి త్వరగా. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. చాలు, ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? సమాధులలో వాసము చేస్తా ఉన్నాడు. సమాధుల్లో ఎవరు ఉంటారండి? శవాలు ఉంటాయి. ఈ వ్యక్తి పేరుకు బ్రతికున్నాడు కానీ సమాధుల్లో నివసిస్తా ఉన్నాడు. ఈ వ్యక్తికి దయ్యాలు పట్టిన. మనం అనుకుంటుండొచ్చు, ఆ వ్యక్తికి దయ్యాలు బట్టి అక్కడ నివసిస్తున్నాడు కానీ మేము బాగానే ఉన్నాం, మేము పట్టణంలో ఉన్నాం, ఇంట్లో ఉన్నామని. కానీ దేవుని వాక్యపు వెలుగులో మనం ఎక్కడ నివసిస్తున్నాం? చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. యేసు ప్రభువే చెప్పాడు ఈ మాట. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. నిజమే కదా? సమాధులు ఈ రోజుల్లో ఎంత బాగా కడతా ఉన్నారు, గ్రానైట్తో, మార్బుల్తో, టైల్స్తో అందంగా అద్భుతంగా కడతా ఉన్నారు. ఎంత కట్టినా లోపల ఏముంది? శవం, చచ్చిన ఎముకలు, కంపు, కుళ్ళు. బయటికేమో అందంగా కనబడతా ఉంది. ఈరోజు నీ జీవితం అలాగ లేదా? నీ రహస్య జీవితం, నీ ఒంటరి జీవితం సున్నము కొట్టిన సమాధిలాగా లేదా? మనుషులకు బయట మంచిగా బైబిల్ పట్టుకొని ప్రైజ్ లార్డ్ చెప్తూ నటిస్తూ ఉన్నావు, కానీ నీ అంతరంగ జీవితం, నీ ఒంటరి జీవితం ఎంత చండాలంగా ఉంది. ప్రభు అంటున్నాడు, ఆయన చూస్తున్నప్పుడు అది సున్నము కొట్టిన సమాధిలాగా ఉంది. నిజం కాదా? ఈరోజు ఎంతమంది ఈ సెల్ ఫోన్ ద్వారా అపవిత్రులు అయిపోతా ఉన్నారు. ఏమి చూస్తున్నావు నీ సెల్ ఫోన్ లో? నీ సెల్ ఫోన్ లో పవిత్రత ఉందా? నీ సెల్ ఫోన్ లో అసభ్యమైనవి, అశ్లీలమైనవి చూస్తూ ఉన్నావా? నీ రహస్య జీవితం చూస్తున్న ప్రభు అంటున్నాడు, నువ్వు సున్నము కొట్టిన సమాధిలాగున్నావు. ఆ వ్యక్తి దెయ్యాలు కొట్టి సమాధుల్లో ఉన్నాడు కానీ బ్రతికి ఉన్నాం, జీవించుతున్నామన్న పేరు మనకున్నది కానీ మన బ్రతుకులు కూడా సమాధిలో ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా సమాధి అంటే ఏంటి చూద్దాం దేవుని వాక్యంలో త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రోమా 3:13 చదవండి. వారి గొంతుక తెరచిన సమాధి, వారు తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. వారి గొంతుక తెరచిన సమాధి. నిజమే కదా? మనం ఎవరి గురించి అయినా మంచి మాట్లాడతామా? కొంతమంది ఉంటారు ఇతరుల గురించి మంచి అనేది మాట్లాడరు, ఒక్క మాట కూడా.
కానీ ప్రతి ఒక్కరి గురించి చెడు చెప్పమంటే చెప్తూనే ఉంటారు. ఈరోజు మన నాలుక ఎలా ఉంది? చెప్పాల్సిందంతా చెప్పేసి అయినా నాకెందుకులేండి, ప్రార్థన చేయండి. వారి గొంతుక తెరచిన సమాధి. నిజం కదా? మన నాలుక ఎలా ఉంది? మన నోరు ఎలా ఉంది? ఏం మాట్లాడుతూ ఉన్నాం? మంచివారిగా ఉన్నాం, కానీ మన నోరు సమాధిలాగే ఉంది. మింగేస్తున్నాం, కొంపలు నాశనం చేస్తూ ఉన్నాం. మన మాటల వల్ల ఎంతమంది జీవితాల్లో చిచ్చు పెట్టాం, ఎన్ని కొంపలు నాశనమైనాయి. వారి గొంతుక తెరచిన సమాధి. ఆ వ్యక్తి దయ్యాలు బట్టి సమాధుల్లో నివసిస్తున్నాడని అనుకుంటున్నాము, కానీ దేవుని వాక్య వెలుగులో మన జీవితం, మన మాటలు, మన నోరు సమాధిలాగా లేదా? రాత్రి ప్రభు వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుందాం. ముందుకు వెళ్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. వాడు సమాధుల్లోనే వాసము చేశాడు. వాడు సంకెళ్లతోనైనను ఎవడను వాని బంధింపలేకపోయిన, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినేలుగా చేసిన గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయెను. ఎవరు సంకెళ్ళు వేసినా వాటిని తుత్తునీలుగా చేసేస్తున్నాడు. ఎవరు కూడా సాధుపరచలేకపోతున్నాడు. నిజమే కదా? నీ జీవితం కూడా అట్లే ఉంది కదా? ఎవరి మాట వినవు, ఎవరిని లెక్క చేయవు. భర్త అంటే భయం లేదు, భార్య అంటే లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అమ్మా నాన్న మాట వినం. వాళ్ళు మనకి చాలా సంఖ్యలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ పోవద్దురా, అది చెయ్యొద్దు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఏది లెక్క చేయము, అన్ని పెంచేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఎవడనో వానిని సాధుపరచలేకపోయాను. ఎవరైనా నిన్ను సాధుపరచగలుగుతున్నారా? ఎవరినైనా లెక్క చేస్తున్నావా? ఎవరి మాట అయినా వింటావా? వినవు. నేను నా జీవితం, నా ఇష్టం, నా డబ్బు, నేనేమైనా చేస్తాను. నిజం కదా? నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నదంతా మంచిదే, నేను వెళ్తున్న మార్గం మంచిదే, నా ఇష్టం, నేను ఇంతే, నా డబ్బుతో చేస్తున్నా, నీకేంది, నేను సంపాదించుకుంటున్నా, నేను ఏమైనా చేస్తాను. ఎవడునో వానిని సాధుపరచలేకపోయినావు. ఎవరి మాట వినం, ఎవరిని లెక్క చేయము. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు, బయటికి మంచివాడిగా నటిస్తున్నావు. ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు వెళ్తున్న మార్గం మరణం వైపు. మనకు తెలుసు సామెతలు 16:25, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకాది మరణమునకు త్రోవ తీయును. ప్రేమైన సోదరి సహోదరుడా, యవనస్తుడా, నువ్వు వెళ్తున్న మార్గం మరణం వైపు. నువ్వు అనుకుంటున్నావు మంచిగానే ఉంది, ఏం పర్వాలేదులే, ఏం కాదులే, కానీ నువ్వు వెళ్తుంది మరణం వైపు. నీ ప్రయాణం మరణం వైపు ఉంది. అందుకే ప్రేమగల దేవుడు నువ్వు మరణించకూడదని ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితం నా ఇష్టం అన్నట్లు బ్రతకొద్దు. నీ ప్రయాణం మరణం వైపు ఉంది. ఈ వ్యక్తిని ఎవ్వరు కూడా సాధుపరచలేకపోయినారు. రండి మా మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునుండెను. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? రాళ్ళు తీసుకున్నాడు, రాళ్లతో తను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. రాళ్లతో ఇతరులు కొడతారు, కానీ తను తాను గాయపరుచుకునే వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. కరెక్ట్ కదా? ఒకవేళ మనం అనుకుంటుండొచ్చు, వాడికి ఏదో దయ్యం బట్టి వాడిని వాడు కొట్టుకుంటాడు. మేము కొట్టుకుంటామా? మేము బహు తెలివిగల వాళ్ళము. మేము రాళ్లతో పక్కనోడి మీద వేస్తాము, కానీ మమ్మల్ని మేము కొట్టుకో. కానీ ఈ రాత్రి నీ చేతిలో కూడా కొన్ని రాళ్ళు ఉన్నాయి. నీకు తెలియకుండానే ఆ రాళ్లతో నీ జీవితాన్ని కొట్టుకుంటున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుని వాక్య పలుకులో ఏంటి ఆ రాళ్ళు? కొన్ని రాళ్ళు మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి.
మొదటి కొరింథీ 6:9-10 చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ 10 రకాలైన రాళ్ళు ఉన్నాయి. హడావుడిగా చదివేసాము, మళ్ళీ ఒక్కసారి చదువుదాం నిదానంగా. ఇప్పుడు చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఎన్ని రాళ్ళు నువ్వు కలిగి ఉన్నావు? ఈ రాళ్లతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఎన్ని రాళ్ళు నీ జీవితంలో ఉన్నాయో ఇప్పుడు మనం పరీక్షించుకోవలసిన సమయం. మొట్టమొదటిది జారత్వము, రెండవది విగ్రహారాధన, మూడవది వ్యభిచారము. జారత్వానికి వ్యభిచారానికి కొంత వ్యత్యాసం ఉంది. జారత్వం అంటే పెండ్లి కాని వారు చేసే పాపం. వ్యభిచారం అంటే పెండ్లి అయిన తర్వాత వివాహేతర సంబంధాలు కలిగి ఉండేది. ఇది వ్యభిచారం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, మన జీవితంలో ఎన్ని రాళ్ళు మనం కలిగి ఉన్నాం. మొట్టమొదటిది జారత్వము, రెండవది విగ్రహారాధన, మూడవది వ్యభిచారము, నాలుగవది ఆడంగితనం, 5 పురుష సంయోగం, 6 దొంగతనం, 7 లోభత్వం, 9 8 త్రాగుబోతు, 9 దూషణ, 10 దోచుకోవటం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని రాళ్ళు నువ్వు కలిగి ఉన్నావు? జారత్వం ఉందా? విగ్రహారాధన ఉందా? వ్యభిచారం ఉందా? దొంగతనం ఉందా? త్రాగుబోతనం ఉందా? దూషణ ఉందా? మోసం ఉందా? అక్రమం ఉందా? ఎన్ని రాళ్లతో ఏం పర్వాలేదులే అనుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. ఆ వ్యక్తి దయ్యాలు పట్టినోడు కాబట్టి రాళ్లతో తను గాయపరుచుకుంటున్నావు. నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఈ పాపాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అది మరణానికి దారితీస్తా ఉంది, నీ నాశనానికి కారణమవుతా ఉంది. ప్రేమగల దేవుడు ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తుండగా మన జీవితాలు పరీక్షించుకుందాం. ముందుకు వెళ్దాం. 6వ వచనం చదవండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. ఏమంటున్నాడు? యేసు, నాతో నీకేమి? వచ్చాడు, నమస్కారం చేశాడు, ఆరాధిస్తున్నాడు, అన్ని బానే ఉన్నాయి, కానీ నువ్వు నాకొద్దు. నాతో నీకేమి? నన్ను వదిలేసాయి. మనలో చాలా మంది ఇలానే ఉన్నాం. చర్చికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, కానీ దేవుడు వద్దు. అప్పుడే వద్దు. ఈ లోకంలో అనుభవించవలసిన, ఎంజాయ్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే వద్దు దేవుడు. యేసు, నాతో నీకేమి? ఇలాగంటూ ఉన్నావా? ఎంతకాలం నుండి దేవుణ్ణి తృణీకరిస్తున్నావు? ఎంతకాలం నుండి దేవునితో మాట్లాడుతున్నా వాయిదా వేస్తూ ఉన్నావు? యేసు, నాతో నీకేమి? వద్దు దేవుడు. ఇంకొంతమంది ఎలా ఉన్నారు? అసలు దేవుడే లేడు. కొంచెం చదువుకోవడంతో ఈరోజు మన పిల్లలు మహాజ్ఞానులు అయిపోయినారు. దేవుడు లేడు కదా. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి దేవుడు లేడు. ఎంత ధైర్యం నీకు దేవుడు లేడని చెప్పడానికి? ఎవరు నువ్వు అసలు దేవుడు లేడని చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ నీ వయసు ఎంత, నువ్వెంత? 15, 20, 30 సంవత్సరాలు లేవు. ఎంత కాలం నుండి ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఇదంతా ఏమర్థమైంది నీకు? దేవుడు లేడని చెప్తున్నావు. ఎంత ధైర్యం! ఏమన్నా నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా? జ్ఞాని అనుకుంటూ బైబిల్ చెప్పినట్టు బుద్ధిహీనుడు అయిపోతున్నావు. ప్రియమైన యవనస్తుడా, సహోదరి సహోదరుడా, దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారని బైబిల్ చెప్తా ఉంది. ఇంకొంతమంది దేవుడు ఉన్నారంటాడు, కానీ దేవుడు నాకు ఇప్పుడు వద్దు. యేసు, నాతో నీకేమి? నన్ను బాధ పెట్టద్దు. దేవుని సన్నిధికి రాయ్యా, మీటింగ్స్ ఉన్నాయి రా అంటే ఏమంటావు? నన్ను వదిలేసి, నా తల తినొద్దు, నన్ను పిలవకండి, నేను రాను. యేసు, నాతో నీకేమి?
ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాంటి నీతో కూడా ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో రండి. 10వ వచనం, 9వ వచనం చదవండి. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగగా, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి చాలు. యేసు ప్రభు ఈ వ్యక్తిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటది? నీ పేరేది? నీ పేరేది? యేసు ప్రభుకి ఆ వ్యక్తి పేరు తెలియదా? తెలుసా? తెలియదా? యేసు ప్రభుకి అన్నీ తెలుసు. నీ గురించి, నా గురించి, మనకు తెలియని విషయాలు కూడా ఆయనకు తెలుసు. మన పేరు, మన ఊరు, మన అడ్రస్, మన రహస్య జీవితం అన్నీ తెలుసు. అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఈ వ్యక్తిని పేరు అడుగుతా ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు యేసు ప్రభు? మనం బైబిల్లో చూస్తే ఇదే ప్రశ్న, నీ పేరేంటి అని ఇంకొక వ్యక్తిని కూడా ప్రభు అడుగుతాడు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనం. నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇక్కడ మనకు తెలుసు, యాకోబు యబ్బేకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు తనకున్న ఆస్తిని 3 ముక్కలు చేసి ముందుకు పంపించేశారు. ఒక్కడే మిగిలిపోయినాడు. ఆ రాత్రి ఒక నరునితో, దేవునితో పోరాడినాడు. ఇప్పుడు దేవుడు అని అర్థమైంది, గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఇప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు యాకోబును, నీ పేరేంటి? దేవుడికి తెలీదా యాకోబు పేరు? బాగా తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? యాకోబును పేరు ఎందుకు అడుగుతున్నాడంటే, యాకోబు ఏమి చెప్తాడా అని దేవుడు చూస్తున్నాడు. అంతకుముందు వాళ్ళ నాన్న అడిగాడు. వాళ్ళ నాన్న పేరేంది చెప్పరు? ఇస్సాక్. ఇస్సాక్ ఏమని అడిగాడు? నీ పేరేంది అని అడిగాడు. ఏం చెప్పాడు? అప్పుడు ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంది? ఏం చెప్పాడు? నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని ప్రభువా. తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, మామని మోసం చేశాను, కానీ నిన్ను నేను మోసం చేయను. నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, నా పేరు యాకోబు, నేను మోసగాడిని, నా జీవితం అంతా మోసమే, నా బ్రతుకంతా మోసమే. ఓ ప్రభువా, నా బ్రతుకు ఇది, నేను మోసగాడిని. వెంటనే ప్రభు ఏమన్నాడు? మోసగాడా పో అన్నాడా? ఏమన్నాడు? నీ పేరిక మీదట యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు, దేవుని కుమారుడు, రాజకుమారుడు. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి ఇదే ప్రశ్న దేవుడు నీకు కూడా వేస్తా ఉన్నాడు. నీ పేరేంది? నీ బ్రతుకేంది? నీ జీవితమేంది? ఏం చెప్తావు? చెప్తావా? ఏంది నీ పేరు? ప్రభువా, యాకోబులాగా నేను మోసగాడినయ్యా, నా పేరు మోసగాడు, నా పేరు జారుడు, నా పేరు విగ్రహారాధికుడు, నా పేరు వ్యభిచారి, నా పేరు దొంగ, నా పేరు త్రాగుబోతు, నా పేరు మోసగాడు, నా పేరు అబద్ధికుడు. ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి తెలియక అదంతా తెలుసు. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. యాకోబు జీవితంలో దేవుడు ఎంతో కాలం వేచి ఉన్నాడు. ఒకరోజు యాకోబు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు, నేను యాకోబునయ్యా, నా బ్రతుకంతా మోసమే, కానీ నేను మోసం చేయదలుచుకోలేదు, నేను ఒప్పుకుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నా నీకు కూడా ఇదే ప్రశ్న, నీ పేరేంటి? నీ పాపమేంటి? నీ రహస్య జీవితమైంది? ప్రభు దగ్గర ఒప్పుకుందామా? నేను ముగింపులో ఒక కథ చెప్పి ముగిస్తాను. చాలా చోట్ల చెప్తూ ఉంటాను, ఇదివరకు మీరు విన్నా పర్వాలేదు, అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు ఉన్నారు. వాళ్ళు సిటీలో ఉంటారు.
వేసవికాల సెలవులు వచ్చాయి. అమ్మ నాన్న వీళ్ళిద్దరిని నాయనమ్మ తాతయ్య వాళ్ళ గ్రామానికి పంపిస్తారు. నాయనమ్మ తాతయ్య వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం. వాళ్ళకి చెట్లు, తోట, తర్వాత కోళ్ళు, బాతులు ఇవన్నీ ఉన్నాయి. నాయనమ్మ చాలా స్ట్రిక్ట్. ఆమె మంచిగా పిల్లల్ని పెంచాలని క్రమశిక్షణతో పిల్లల్ని వేసవికాల సెలవుల్లో ఒక 2 నెలలు తన దగ్గర ఉంచుకుంటుంది. వాళ్లకు చిన్న చిన్న పనులు కేటాయిస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే ఒక రూమ్ వాళ్ళు ఊడవాలి, కొన్ని అంట్లు వేసి ఇద్దరు కడగాలి, ఆ తర్వాత వాళ్ళు ఆడుకోవచ్చు. ఇది రోజు జరిగిపోతా ఉంది. ఒకరోజు ఈ తమ్ముడు బంతితో ఆడుకుంటూ ఉంటే బంతి వెళ్ళి అక్కడ వాళ్ళ స్థలంలో ఒక బాతు ఉంటే ఆ బాతుకు తగిలింది. ఆ బాతు అక్కడికక్కడే చనిపోయింది. ఈ పిల్లోడు అటు ఇటు చూశాడు, భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కనే గడ్డపార, చిలకపార ఉంటే గుంట తవ్వి దాన్ని పాతి పెట్టి, పక్కనే బోరింగ్ ఉంటే చేతులు కడుక్కొని మెదలకుండా వచ్చేసాడు. ఆ రోజు రాత్రి భోజనం అయిపోయింది. నాయనమ్మ వాళ్లకు అంట్లు వేసింది, ఇద్దరికి కొన్ని అంట్లు. తమ్ముడు అంట్లు దొమ్మేశాడు. వెళ్ళిపోబోతుంటే అక్క నింది, రే నా అంట్లు కూడా తోము. తమ్ముడు అన్నాడు, ఏందక్క? నా అంట్లు నేను దొమ్మేసా, నేను దోముకొని పోతున్నా అంటే. బా అనింది. బా అంటే బాతు. అప్పుడు దాకా అనుకున్నాడు ఎవరు చూడలేదు. ఇప్పుడు అర్థమై, ఓయమ్మా మా అక్క చూసిందే, అయిపోయింది నా పని అని సైలెంట్ గా అంట్లు దొమ్మేశాడు. మరుసటి రోజు ఉదయం ఇల్లు ఉడిచేటప్పుడు అదే పరిస్థితి. ఊడవనంటే మళ్ళీ బా. ఇట్లా 3 రోజులు అక్క పనే చేయలే. పని అంతా తమ్ముడు చేత చేయించింది. 3వ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటి ముందుకు ఒక ఐస్ క్రీమ్ బండి వస్తే తాతయ్య ఇద్దరికి 2 ఐస్ క్రీములు కొనిచ్చాడు, చిన్న చిన్న కప్పులు. తమ్ముడు ఒకటి తిన్నాడు, 2వ తినబోతుంటారే అది కూడా నాకు కావాలని అక్క. లేదక్క, నీకు ఉన్నాయి కదా, తాతయ్య నాకు కొనిచ్చాడు, నేను తింటున్నాను. తినబోతుంటే మళ్ళీ బా. భయపడిపోయి అక్కకి ఐస్ క్రీమ్ ఇచ్చేశాడు. వెళ్ళిపోతుంటే బాధ హృదయంలో, ఎంతో దిగులుతో ఏడ్చుకుంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, నేను నీతో మాట్లాడాలి రానా అని తాతయ్య దగ్గరికి తీసుకుంటే పెద్దగా ఏడుస్తూ, తాతయ్య 3 రోజుల క్రితం నేను బంతితో ఆడుతూ ఉంటే బాతుకు తగిలి బాతు చనిపోయిన పెద్దగా ఏడ్చేశాడు. తాతయ్య దగ్గరకు తీసుకుని, ఏం పర్వాలేదు నాన్న, ఈ ఇల్లు ఈ ఆస్తి అంతా నీదే, నువ్వే వారసుడు, ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడద్దు, దిగులు పడద్దు. అయినా 3 రోజుల క్రితం నువ్వు ఆ బంతితో ఆడుతూ ఆ బంతి బాతుకు తగలటం నేను చూశాను. నువ్వు గుంట దవ్వి దాన్ని పాతి పెట్టడం నేను చూశాను. బోరింగ్ దగ్గర చేతులు కడుక్కోవటం నేను చూశాను. అంతేకాదు ఈ 3 రోజులు మీ అక్క పెట్టిన టార్చర్ కూడా నేను చూశాను. కానీ నువ్వు ఎప్పుడు వచ్చి ఒప్పుకుంటావా అని నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు ఒప్పుకున్నావు, అయిపోయిందంతే, నువ్వు స్వతంత్రుడు, నువ్వు ఇంకా వెళ్ళిపో, సంతోషంగా ఆడుకో. ఈ రోజు నుండి మీ అక్క నిన్ను ఏమీ అనలేదు. సంతోషంగా ఎగురుకుంటా పోయాడు. ప్రియమైన సోదరుడా, నువ్వు ఏ పాపంలో జీవిస్తున్నా, ఏ రహస్య పాపంలో ఉన్నా, ఎంత ఘోర పాపంలో ఉన్నా, యేసు ప్రభువుకు తెలుసు. ఆయనకు తెలియంది ఏమి లేదు. కానీ ఆయన ఈ రాత్రి నీ నుండి ఏమి కోరుతున్నాడంటే, నా బిడ్డ ఎప్పుడు వచ్చి ఒప్పుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రతిస్పందన ఏంటి? ఆ తమ్ముడిలాగా వస్తావా? ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడితే యేసు ప్రభు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా లేడు. నిన్ను నిందించడు ఆయన. నీ పైన నేరం మోపుడు. ఎందుకు చేసావు, ఎంతకాలం నుంచి చేసావు, నువ్వు ఇట్లాంటాడే నాకు తెలిసి, ఇవన్నీ అనడు ఆయన. నిన్ను క్షమించి స్వీకరించే దేవుడు. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. యేసు ప్రభు ఏం పాపం చేశాడు చెప్పండి? యేసు ప్రభు ఏం పాపం చేశాడు? చేశాడేమన్నా? మరి ఎందుకు ఆయనకు సిలువ శిక్ష? సిలువలో ఎందుకు మరణించవలసి వచ్చింది? ఎవరి కోసం? నా కోసం,
మన కోసం కాదు, నా కోసం, వ్యక్తిగతంగా నా కోసం, నా పాపాలు ఆయనను సిలువలో వేకులు కొట్టించింది. మన చేతులు పవిత్రమైన చేతులు కదా ఇవి, ఈ అపవిత్రమైన చేతులు, ఈ పాపపు చేతులతో మనం చేసిన పాపాలను బట్టి ప్రభు చేతుల్లో చీలలు కొట్టబడినాయి. మన కాళ్ళు వెళ్ళగొడని స్థలాలకు నడిచిపోయినాయి, పరిగెత్తిపోయినాయి పాపం చేయడానికి. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి. మన చెడ్డ ఆలోచనలు, మన చెడ్డ తలంపులు ఎవరికి కనబడవు, వాటిని బట్టి ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. మన శరీరంతో, దేహంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన ప్రక్కలో బల్లెపోటు, ఆయన వీపు పొలం దున్నబడినట్లు దున్నబడింది. ఆయన శరీరం పైన మాంసము ఏమాత్రము లేదు. ఆ రీతిగా ఆయన సిలువలో వేలాడి చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు, నీ కోసం, నా కోసం. మన శిక్ష ఆయన మీద పడింది ఈరోజు. అందుకే ఆ ప్రభు నీ నుండి, నా నుండి కోరుతుంది ఏంటంటే ఒప్పుకోవడం. అంతే. ఒప్పుకోవడానికి ఇష్టపడితే, ప్రభువా తప్పు చేసింది నేనయ్యా, ఈ నా చేతులు అపవిత్రమైనవి, నా కాళ్ళు అపవిత్రమైనవి, కానీ నీ చేతుల్లో, నీ కాళ్ళల్లో చీలలు మేకులు కొట్టబడినాయి. నా తల, నా తలంపులు బహు చండాలపు తలంపులు, బహు చెడిపోయినవి. వీటి వల్ల నీ తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. నాకు బదులు, నా స్థానములో నువ్వు శిక్షను భరించావు ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించు. నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను జారుడును, త్రాగుబోతును. ప్రభువా నన్ను క్షమించు. నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఆ ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పైన నేరం మోపే దేవుడు కాదు, నిన్ను నిందించే దేవుడు కాదు, నిన్ను క్షమించి స్వీకరించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ రాత్రి ఆ ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఈ చిన్న తమ్ముడిలాగా ప్రభు దగ్గరకు వచ్చి చెప్దామా, ప్రభువా నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నేను వ్యభిచారిని, నేను జారుడను, ఎన్నో విషయాల్లో తప్పిపోయినాను, పాపం చేస్తున్నాను, సెల్ ఫోన్ ద్వారా పాపం చేస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించు. నువ్వు యథార్థంగా నీ హృదయాంతరంగంలో నుండి ప్రార్థన చేస్తే, ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంతేకాదు, నీకు ఆ పాపం పైన విజయాన్ని ఇచ్చే దేవుడు. నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు, క్రొత్త మనసుని ఇస్తాడు, క్రొత్త ఆత్మని ఇస్తాడు. ఇంకెంత మాత్రం పాత జీవితం, పాత ఆలోచనలు నీకు రావు. యేసు ప్రభు ఒక్కడే గుండె మార్పిడి చేయగల దేవుడు. ఈ లోకంలో డాక్టర్స్ గుండె హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే వాళ్ళ గుండె ఈ వ్యక్తికి వేయొచ్చు. వేరే వాళ్ళదంటే బ్రతికున్న వాళ్ళే కాదు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళే. అయినా గుండె మారిద్ది కానీ స్వభావం మారదు. కానీ యేసు ప్రభు చేసే గుండె మార్పిడితో నీ స్వభావం మారిపోతుంది. నీకు ఇంకా పాపపు ఆలోచనలు, పాత ఆలోచనలు రావు. ప్రభువే వాగ్దానం చేశాడు, ఏమని? నేను నీ రాతి గుండెను తీసివేస్తాను, నీకు మాంసపు గుండెను ఇస్తాను, నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన మనసును ఇస్తాను, నా కట్టడలు అనుసరించేవాడిగా నేను నిన్ను చేస్తాను. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ రాత్రి నీకు గుండె మార్పిడి కావాలా? మనసు మార్పిడి కావాలా? నీ చెడ్డ హృదయం పోవాలా? నీ చెడ్డ మనసు పోవాలా? అలాగైతే ప్రభువుని అడుగు, అయ్యా నా హృదయం బాగా చెడిపోయింది ప్రభువా, నాకు గుండె మార్పిడి చెయ్యయ్యా, నాకు మనసు మార్పిడి చెయ్యయ్యా, నాకు క్రొత్త హృదయం కావాలి. ఈ రాతి గుండె తీసివేయి, మాంసపు గుండె దయచేయి, నా మనసును మార్చు. దేవుడు చేస్తాడు. అబద్ధమాడనేరని దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు. ఖచ్చితంగా విశ్వాసముతో నీ హృదయాంతరంగంలో నుండి అడుగు. దేవుడు నీకు నూతన హృదయం, నూతన మనసు, నూతన ఆత్మనిచ్చి నూతన వ్యక్తిగా చేస్తాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తదిగా చేస్తాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఈ రాత్రి నువ్వెవరివైనా ప్రభు సన్నిధిలో ఉన్న పాటను అడుగు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, లేచి వెళ్ళొద్దు, తిరగొద్దు.